గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. తుని నుండి గోపాలరావు గారు పంపించారు. ఇంటి ఈశాన్య మూలన రావి చెట్టు ఉంది, దానిని ఉంచాలా తీసేయాలా తెలియచేయండి అని అడుగుతున్నారు. మనిషి జీవితం పైన గ్రహాల ప్రభావం 60, వాస్తు ప్రభావం 20, దైవ చింతన 20. గ్రహాలు బాగాలేనప్పుడు, దైవ చింతన సరిగా లేనప్పుడు వాస్తు పామై కాటేస్తుంది. ఆ వాస్తు దోషాల్లో ఈశాన్య మూల బరువు ఉండకూడదు అనేది ముఖ్యమైన సూత్రం. ఈశాన్యం ఎప్పుడూ కూడా పరిశుద్ధమై ఉండాలి. అక్కడ కావాలంటే నీరు ఉండటం మంచిది. ఆ నీరు బొట్టు బొట్టుగా పడినా కూడా ఈశాన్య మూల ఈశ్వర స్థానం చాలా విశేషవంతమైన ఫలితాన్ని ఇస్తుంది. అక్కడ మారేడు చెట్టు ఉండొచ్చు కానీ మిగతా ఏ చెట్లు పనికిరావు. రావి చెట్టు, అదేంటండి రావి చెట్టు పనికిరాదంటారు? ఆయన త్రిమూర్తి తత్వం కదా రావి చెట్టు, మరి అశ్వత్థ వృక్షం అంటారు. మీరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలా లాభం అని చెప్పారు. మరి మా ఇంట్లో ఈశాన్య మూల ఉంది కదా, ఆ రావి చెట్టు ఉండవచ్చా అంటే, రావి చెట్టు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంటి ప్రాంగణంలో ఈశాన్య మూల ఉండటం వాస్తుశాస్త్రరీత్యా నిషిద్ధం. దేవాలయాల్లో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉండి అక్కడ కనుక ప్రదక్షిణాలు చేస్తే దాంపత్య సౌఖ్యం. దంపతుల మధ్య విభేదాభిప్రాయాలు వచ్చేవాళ్ళు వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే రోజు వీళ్ళల్లో అవగాహన తత్వం బాగా పెరిగి చాలా చక్కటి దాంపత్య లక్షణంతో జీవితాన్ని గడుపుతారు అని చెప్పేసి మనకు శాస్త్రం. రుణగ్రస్త విమోచన తొలగించుకోవడానికి కూడా రావి చెట్టు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీకు ఎవరైనా డబ్బులు కనుక ఇవ్వాల్సి ఉంటే ఆ డబ్బులు రావడానికి రావి చెట్టు ప్రదక్షిణం చేసి అక్కడ కనుక నువ్వుల నూనెతో కనుక దీపారాధన చేసి నమస్కారం చేస్తే ఆ ఇవ్వవలసిన వాడి మనసు మారి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ అశ్వత్థ నారాయణ తత్వంలో దాగిన పరమార్థ లక్షణాలు. వాస్తుశాస్త్రరీత్యా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈశాన్య మూల అదీను ఆ రావి చెట్టు అనేటువంటిది ఉండకూడదు. ఈ పక్షులు ఇవి ఎక్కువగా తిని ఆ యొక్క గింజల్ని పారేస్తే మొలుస్తూ ఉంటాయి గోడల మీద కూడాను. ఈశాన్య మూల కనుక రావి చెట్టు మొలిచినట్లయితే వెంటనే పీకేసేయండి. ఇంకా ఎక్కడున్నా సరే పీకటం మంచిది. రావి చెట్టు మహావృక్షమై ఆ యొక్క వేళ్ళని పాకి ఇంటిలో ఉన్న గోడలకి చాలా అనర్థాన్ని కలిగిస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రం. అందుచేత రావి చెట్టు ఒకటి, జమ్మి చెట్టు ఒకటి, తర్వాత మర్రి చెట్టు ఒకటి, ఇవన్నీ కూడా ఇంటి ప్రాంగణంలో ఉండటానికి వీల్లేదు. వేప చెట్టు ఉండవచ్చు, అది కూడా నైరుతి మూలలో ఉండటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకంగా మనకు శాస్త్రంలో చెప్పారు. వేప చెట్టు గాలి వలన ఆరోగ్యప్రదమైన జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆరోగ్య తత్వరీత్యా కొన్ని చెట్లు చెప్పారు. అనారోగ్య తత్వరీత్యా ఉండకూడని చెట్లు కూడా వాస్తుశాస్త్రంలో చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు అడిగిన ప్రశ్న, రావి చెట్టు ఈశాన్యంలో ఉండవచ్చా అని ఉండటానికి వీల్లేదు. గురుగారు